బిగ్ బాస్ సీజన్ 9లో నిన్న లైవ్ చూస్తుంటే నాకు పెద్ద క్లారిటీ వచ్చింది. ఏంటంటే గేమ్‌లో ఇదివరకు సీజన్స్ కంటే ఇప్పుడు చాలా డిఫరెంట్. ఎందుకంటే ఇదివరకు సీజన్స్‌లో ఏదైనా ఒక గేమ్ ఇచ్చిన తర్వాత, ఒక స్క్రిప్ట్ ఇచ్చి పంపించిన తర్వాత ఆ స్క్రిప్ట్‌లో డిస్క్రిప్షన్ ఉంటది. అది మనకు అర్థమైపోతుంది. ఓకే. ఈ గేమ్ ఇలా ఇలా ఆడాలి, ఇలా ఇలా ఆడాలి అనేది ఒక చిన్న క్లారిటీ అయితే మనకు డెఫినెట్‌గా వస్తది. కానీ ఇప్పుడు ఈ సీజన్‌లో ఈ ప్రతి ఒక్కరికి గేమ్ అసలు ఏం అర్థమవుతుందో నాకు అర్థమే కావట్లేదు. ముఖ్యంగా పవన్‌కైతే, పవన్ పడాలన్నా ఎవరు అబ్బాయి, ఆర్మీ అబ్బాయి. ఆ అబ్బాయికైతే ఆ అబ్బాయి ఎట్లా ఆర్మీ పర్సన్ అయ్యాడు, ఆ అబ్బాయి నాలెడ్జ్ ఏందో, అబ్బా అసలు నాకైతే నిజంగా పెద్ద ఇంత బ్లండర్ మిస్టేక్ ఉన్న పిల్లని ఎట్లా తీసుకున్నారు. వాడికి అసలు కనీసం అంటే ఒక గేమ్ ఇస్తే ఆ గేమ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో, ఆల్రెడీ బిగ్ బాస్ ఒక చిన్న రూల్స్ అనేది మనకు పెట్టే పంపించాడు. ఆ రూల్స్ని ఫాలో అయితే సరిపోతుంది. క్లియర్గా ఒకటికి నీకు అర్థం కాలేదు, ఒకటికి 10 సార్లు చదువు, ప్రాబ్లం ఏం లేదు. నువ్వు 10 సార్లు చదివిన తర్వాత కూడా ఒక్కో పాయింట్ ఒక్కోసారి అర్థమవుద్దు. అట్లా ఎన్ని బజర్లని, ఎన్ని గేమ్స్ అని, ఎన్ని పాజులు. అసలు గేమ్లో బజర్ టు బజర్, బజర్ టు బజర్, బజర్ టు బజర్ గేమ్ జరగాలి. అది ఫిజికల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఎంతో క్రిటికల్ పొజిషన్లో అయితే తప్పించి సంచాలక దాన్ని పాస్ చేయడానికి లేదు. అటువంటిది ఈ పవన్ పడాల అబ్బాయి ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్కే, జస్ట్ 2-3 మినిట్స్కే పాజ్, 2-3 మినిట్స్కే పాజ్, 2-3 మినిట్స్కే పాజ్. ఏంది తొక్కలో గేమ్, వాడికి ఏం అర్థమవుతుంది అసలు? వాడిని అసలు ఈ గేమ్లోకి ముందు బిగ్ బాస్ సీజన్కి వాడిని పంపించడమే పెద్ద బ్లండర్ నాకైతే తెలిసినంతవరకు. ఎందుకంటే వాడికి అసలు చిన్న పాయింట్లు కూడా మనకు అర్థం కావట్లేదు. మనము ఇదే గేమ్ నిన్న ఆడిన బాల్ థ్రోయింగ్ గేమ్ బిఫోర్ సీజన్స్లో కూడా మనం చాలా గేమ్స్ చూసాము. చాలామంది ఆడినారు. అసలు ఎలా సంచాలకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ప్లేయర్స్ కూడా ఎలా ఆడినారు, ప్లేయర్స్కి ఎలా అర్థమైంది అనేది. బట్ ఈ అబ్బాయికి అయితే క్లియర్గా అసలు ఏమీ అర్థం కాలేదు, ఏమీ చేత కాలేదని చెప్పేసి నాకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోటి అబ్బాయికి అర్థం కాలేదు అనేది మెయిన్ పాయింట్. అయితే బిగ్ బాస్ 2 సార్లు అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ టైం మీకు గేమ్ అర్థం కాలేదేమో, సో ఇది పరిస్థితి అని. అక్కడికైనా వాడు అర్థం చేసుకున్నాడా? అక్కడికైనా మిగతా ప్లేయర్స్కైనా అర్థమైందా? ప్లేయర్స్ మీన్స్ బయట వెనక నుంచి సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా అర్థం కాలేదు. సరే, వాళ్ళని పక్కన పెట్టేద్దాము. బిగ్ బాస్ 3rd టైం అనౌన్స్మెంట్ ఏమని ఇచ్చాడు? మీరు కేవలం సంచాలక్ మాత్రమే. వీడేం ఫీల్ అయినాడు? గేమ్ సంచాలక్ అంటే గేమ్కి సంచాలక్గా ఉంటారు అంటే వీడేం ఫీల్ అయిపోయినాడు? పూర్తిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని మార్చేయచ్చు, మనం చెప్పినప్పుడే పాజు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సంచాలక్ అనేది వాడు ఎంత పర్ఫెక్ట్గా ఒక ఎంపైర్ లాగా చేయగలుగుతాడు, వాడి మినిమం నాలెడ్జ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ మనం అందులో కనుక్కోవచ్చు. ఒక ప్లేయర్ కాదు, ఒక ఇండివిజువల్ పర్సన్తో మనం వాడికి ఒక పని అప్పచెప్పి వాడు ఎలా పని చేస్తాడో చూద్దాము అని మనం అర్థం చేసుకున్నాము. వాడు ఏ రకంగా ఆడగలుగుతాడో అనేది మనం అబ్జర్వ్ చేస్తే అందులోనే మన నాలెడ్జ్ తెలిసిపోతుంది. అందులో వీడు ఎంత శుద్ధపూస అంటే గేమ్స్లో అంత శుద్ధపూస. మరి వీడు ఎట్లా ఆర్మీలో సెలెక్ట్ అయ్యాడో నాకైతే నిజంగానే అర్థం కాలేదు. ఫస్ట్ థింగ్, నెక్స్ట్ ఏదైనా వీక్లో వీడిని పక్కకు పంపించేయాలంటే ముందు వీడిని పంపించేసేయండి. గేమ్లో నాలెడ్జ్ లేని పర్సన్స్ అనవసరం నాకు తెలిసి.